అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి వేరుశెనగ సాగులో యాజమాన్య పద్ధతులు, జీవన ఎరువుల ఆవశ్యకత, ప్రయోజనాలు, జీవనోపాధిగా తేనె పరిశ్రమ లాభదాయకమంటున్న శాస్త్రవేత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఖరీఫ్ కంటే రబీ పంటలో గింజ నాణ్యంగా ఉండటం, దిగుబడులు అధికంగా ఉండటంతో ఈ కాలంలో వేరుశెనగ సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణలో రబీ పంటను యాసంగి పంటగా వ్యవహరిస్తారు. తెలంగాణ జిల్లాల్లో రబీ పంటను ప్రాంతాన్ని బట్టి సెప్టెంబర్ 2వ పక్షం నుంచి నవంబర్ మాసాల మధ్య విత్తుకుంటారు. వేరుశెనగ నుంచి ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల అధిక దిగుబడులు పొందే అవకాశం ఉన్నప్పటికీ రైతులు చేపట్టే యాజమాన్య లోపాల వల్ల దిగుబడులు చాలా తక్కువగా ఉంటున్నాయి. సాగు చేసే ప్రాంతాన్ని బట్టి రకాలను ఎంపిక చేసుకోవటం, విత్తన శుద్ధి, కలుపు యాజమాన్యం, పోషక యాజమాన్యం సక్రమంగా పాటిస్తే ఆశించిన దిగుబడులు పొందే అవకాశం ఉందంటూ యాసంగి వేరుశెనగ సాగు వివరాలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్. మన తెలంగాణ రాష్ట్రంలో సాగయ్యే ముఖ్యమైన నూనె గింజ పంటల్లో వేరుశెనగ ప్రధానమైన నూనె గింజల పంట. ఈ వేరుశెనగ పంటను మనము విత్తుకునేందుకు అనువైన నేలలు కనుక మనం చూసినట్లయితే ఎర్ర నేలలు, ఎర్రచల్కా నేలలు ఈ వేరుశెనగ సాగుకు అత్యంత అనుకూలంగా మనం చెప్పవచ్చు. అలాగే మనకు బరువైన నల్లరేగడి నేలలు అనుకూలంగా ఉండకుండా ఉంటాయి. రకాలు కనుక చూసినట్లయితే కదిరి 6, కదిరి 9, ధరణి మరియు ట్యాగ్ 24 ఇటువంటి రకాలన్నీ కూడా యాసంగి వేరుశెనగ సాగుకు అనుకూలమైన రకాలుగా మనం చెప్పవచ్చు. అలాగే మనకు యాసంగి వేరుశెనగకు అవసరమైన విత్తన మోతాదు కనుక గమనించినట్లయితే 80 కిలోల విత్తనాన్ని మనం ఒక ఎకరానికి విత్తుకున్నట్లయితే మనకు మొక్కల యొక్క సాంద్రత అనేది కరెక్ట్గా ఉండడం జరుగుతుందన్నమాట. అలాగే విత్తన శుద్ధి గనక చూసినట్లయితే టెబికొనజోల్ని 1 గ్రాము 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలో వచ్చే ఈ శిలీంధ్రాలన్నీ కూడా మనం అరికించవచ్చు. అలాగే 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ను 7 ml నీటర్లో కలిపి దాన్ని 1 కిలో విత్తనానికి కలిపి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలో ఆశించే పురుగుల నుంచి మనము యాసంగి వేరుశెనగను కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఈ యాసంగి వేరుశెనగను మనము సాలుకి మధ్యలో 22.5 సెంటీమీటర్లు మరియు మొక్కకి మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాల్సి ఉంటుంది. ఇలా విత్తుకున్నట్లయితే మనకు ఒక చదరపు మీటర్కి మనకు 44 మొక్కలు ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మనం విత్తుకునే పద్ధతి కనుక చూసినట్లయితే మనము ట్రాక్టర్ సాళ్లలో వేసుకోవచ్చు, అలాగే గొర్రుతో కూడా విత్తుకునేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రధానంగా ఇప్పుడు రైతులందరూ కూడా ఈ ట్రాక్టర్తో నడిచే సీడ్ డ్రిల్ పరికరంతోనే ఎక్కువగా విత్తుతున్నారనమాట. మనకు విత్తుకున్న తర్వాత ఈ కలుపు యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే మనము విత్తుకున్న వెంటనే డైక్లోసులామ్ అనే ఒక కలుపు మందును 12.4 గ్రాముల కలుపు మందును 1 ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 48 గంటల లోపు పిచికారీ చేసుకున్నట్లయితే మనకు తొలి నెల రోజులలో
మనము వచ్చే కలుపును మనం నివారించుకునేందుకు ఎంతైనా అవకాశం ఉంది. అలాగే తర్వాత మొలచిన కలుపును కూడా నివారించుకునేందుకు ఎక్కువగా గడ్డి జాతి కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే మనము క్విజలాఫాప్ ఇథైల్ అనే ఒక కలుపు మందును 400 ml 1 ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి, లేదా ప్రాపక్విజాఫాప్ 250 మిల్లీలీటర్లు 1 ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి జాతి కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే మనం నివారించుకోవచ్చు. అలాగే వెడల్పాకు కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే మనము ఇమాజిథాపైర్ అనే ఒక కలుపు నాశిని ఎకరానికి 300 మిల్లీలీటర్ని 200 లీటర్లో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అలా కాకుండా మనకు వెడల్పాకు మరియు గడ్డి జాతి కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే మనము ఇమాజిథాపైర్ ప్లస్ ఇమాజామాక్స్ అనే మిశ్రమ కలుపు మందు అందుబాటులో ఉంటుంది. ఇదైతే ఎకరానికి 40 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇమాజిథాపైర్ తోటి ప్రాపక్విజాఫాప్ కలిపిన మందు షాకేడ్ అనే పేరుతోటి మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇదైతే 800 ml. అలాగే ఇమాజిథాపైర్ ప్లస్ క్విజలాఫాప్ ఇథైల్ తో కూడా ఒక మందు ఉంది. అదైతే మనకు 175 ml 1 ఎకరానికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఫ్యూజిఫాప్ బ్యూటైల్ ప్లస్ ఫోమ్సేఫన్ అనే ఒక కలుపు మందు ఉంది. అది కూడా మనం 400 ml 1 ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. ఇలా ఈ కలుపు మందులన్నీ పిచికారీ చేసుకున్నట్లయితే అన్ని రకాల కలుపును మనం నివారించుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే వేరుశనగలో అంతర కృషి ఎప్పుడైనా సరే ఊడలు దిగే సమయం అంటే నెల రోజుల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అంతర కృషిని చేయరాదు. యాసంగి వేరుశనగలో మనము విత్తుకునే సమయంలోనే 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని విత్తుకున్నట్లయితే మనకు వేరుశనగకి కావాల్సిన భాస్వరం అంతా కూడా అందుతుంది. అలాగే విత్తే సమయంలోనే 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అలాగే ఒక 10 కిలోల యూరియాని కూడా వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకు 30 రోజుల తర్వాత ఒక తడి ఇచ్చినప్పుడు 10 నుంచి 15 కిలోల యూరియాని రెండవ దఫాగా మనం వేసుకుంటే సరిపోతుంది. ఇంకొక ముఖ్యమైన పోషక మనకు వేరుశనగలు ఏంటంటే గంధకము మరియు కాల్షియము. సో దీనికోసం మనము 1 ఎకరానికి 200 కిలోల జిప్సమ్ను తొలిపూత దశలో ఊడలు దిగే ముందు మనము వేసి మనము గనక అంతర కృషి చేసుకున్నట్లయితే ఈ గంధకము మరియు కాల్షియము మొక్కకి అంది ఊడలు మంచిగా దిగి మరియు కాయ కూడా నిండుగా ఊరేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మనకు యాసంగి వేరుశనగలో జింకు లోపం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. జింకు లోపం ఉన్నప్పుడు ఆకులన్నీ కూడా చిన్నగా అవటం జరుగుతుంది. సో దీని నివారణకు 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఒకవేళ ఐరన్ ధాతు లోపం ఉన్నప్పుడు ఆకులంతా కూడా పాలిపోయి తెల్లగా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఐరన్ లోపం నివారించుకునేందుకు 5 గ్రాముల అన్నబేదిని 1 లీటర్ నీటికి కలిపి దాంతో పాటు 1 గ్రామ్ నిమ్మ ఉప్పు కూడా కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఐరన్ లోపంని కూడా మనము ఈ యాసంగి వేరుశనగలో నివారించుకునేందుకు అవకాశం ఉంది. సో యాసంగి వేరుశనగలో మనకు తొలి విత్తుకునేటప్పుడు మంచి తేమ ఉండాలి. అండ్ తర్వాత తడి మాత్రం 20 నుంచి 25 రోజులకు ఇచ్చినట్లయితే మనకు పూత అంతా కూడా ఒకటేసారి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఊడలన్నీ కూడా ఒకటేసారి దిగటానికి మరియు కాయ పరిపక్వత కూడా ఒకటేసారి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రెండవ తడిని వేరుశనగలో 20 నుంచి 20 రోజుల తర్వాత మాత్రమే ఇవ్వాలి. ఆ తర్వాత ప్రతి 10 రోజులకు ఒక తడి ఇచ్చిన స్ప్రింక్లర్ రూపంలో సహాయంతో ఇచ్చినట్లయితే మనకు ఈ యాసంగి వేరుశనగలో మనము అధిక దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది. మొక్కకు పోషకాలను అందించే సూక్ష్మజీవుల సముదాయమే జీవన ఎరువులు. హరిత విప్లవం తర్వాత అందుబాటులోకి వచ్చిన సంకర వంగడాల సాగులో అధిక దిగుబడులే ధ్యేయంగా సాగిన మన వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగం విపరీతంగా పెరిగింది. దీనివల్ల భూములు నిస్సారమవటం, వాతావరణ కాలుష్యం, పంట ఉత్పత్తుల్లోని అవశేషాల వల్ల తలెత్తుతున్న ఆరోగ్య సమస్యలు, ఇలా అన్ని అనర్థాలే ఎదురవుతున్నాయి. దీన్ని సరిచేయాలంటే రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి భూమిలోని పోషకాలను మొక్కలకు అందేలా సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలి. సేంద్రియ ఎరువుల్లో జీవన ఎరువులు ఒకటి. జీవన ఎరువుల వాడకంతో రైతుకు ఖర్చు తగ్గడమే కాదు, భూమిలో సేంద్రియ పదార్థం పెరిగి నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు. వీటిలో నత్రజని, భాస్వరం, జింక్, పొటాషియంను అందించే జీవన ఎరువులు అందుబాటులో ఉన్నాయి. జీవన ఎరువుల వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణకుమారి.
జీవన ఎరువులు అనగా ఏంటి? కొన్ని ఉపయోగకరమైన జీవరాశుల సముదాయం, సూక్ష్మజీవుల సముదాయం. ఈ సూక్ష్మజీవులు మొక్కకి ఉపయోగపడే పోషకాలను, హార్మోన్లను, విటమిన్లను వినియోగించుకోలేని రూపం నుంచి మొక్క ఉపయోగించుకునే రూపంలోకి మార్చి మొక్కకి అందుబాటులోకి తీసుకువస్తాయి. దీనివల్ల ఏంటంటే మొక్క బాగా ఎదుగుదల పెరగడమే కాకుండా భూమిలో ఉన్న సారం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా భూమి తన భౌతిక గుణాలను మెరుగుపరుచుకుంటుంది. నత్రజనిని స్థిరీకరించే ఎరువులు, భాస్వరాన్ని అందించే ఎరువులు, పొటాషియాన్ని అందించే ఎరువులు, జింక్‌ను సాల్యుబలైజ్ చేసే ఎరువులు, నత్రజనిని స్థిరీకరించే ఎరువులు. అందులో మొదటిది రైజోబియం. అపరాలు అయినటువంటి కందులు గానీ, లేదంటే పెసలు, మినుములు అలాంటి పంటల్లో ఉపయోగించుకుంటాము. సో, ఈ బ్యాక్టీరియా వేళ్ళలో గులాబీ రంగులో బొడిపెలను ఏర్పరుస్తుంది. ఈ బొడిపెల్లో ఉన్న రైజోబియం బ్యాక్టీరియా వాతావరణంలో ఉన్న గాలి రూపంలో ఉన్న నత్రజనిని భూమిలో స్థిరీకరించి మొక్కకు ఉపయోగపడేలా తయారు చేస్తుంది. దానివల్ల ఏంటి అంటే మొక్క ఎదుగుదల అనేది పెరుగుతుంది. 10 కేజీలు విత్తనానికి 200 గ్రాముల రైజోబియాన్ని ఉపయోగించి కలియబెడతారు. కలియబెట్టి ఒక పొరలాగా విత్తనం మీద ఏర్పడేటట్టు చేసిన తర్వాత దీన్ని నీడలో ఆరబెట్టాలి. సో, నీడలో ఆరబెట్టిన 10 నిమిషాలకి దాన్ని పొలంలో నాటుకోవాలి. ఇది రైజోబియం. సో, ఇంకొక నత్రజనిని స్థిరీకరించే ఎరువు ఏంటి అంటే అజటోబాక్టర్. దీన్ని వరిలో మినహాయించి ఆకుకూరలు, కూరగాయలు మరియు ఇతర పూల తోటల్లో ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తారు. 2 కేజీల కల్చర్‌ని తీసుకొని 200 గ్రాముల సేంద్రియ కర్బనంతో కలిపి 1 ఎకరా పొలంలో చల్లుకుంటే మనకి అధిక దిగుబడి అనేది వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే అజోస్పైరిల్లం. దీనిని వరి, చెరకు, మొక్కజొన్న, ప్రత్తి, మిర్చి అలాంటి పంటల్లో ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తారు. ఇది కూడా 2 కేజీల కల్చర్‌ని తీసుకొని 100 గ్రాముల సేంద్రియ కర్బనంతో కలిపి ఎకరా పొలంలో చల్లుకోవాలి. ఇంకొక నత్రజని స్థిరీకరించే ఎరువు ఏంటంటే ఎసిటోబాక్టర్. ఈ ఎసిటోబాక్టర్‌ని ఎందులో వాడతారు అంటే ఎక్కువగా చెరకు కానీ, షుగర్ బీట్‌లో కానీ ఎక్కువగా ఈ ఎసిటోబాక్టర్‌ని వాడతారు. 5 కేజీలని 50 కేజీల సేంద్రియ కర్బనంతో కలిపి ఎకరా పొలంలో ఈ చెరకు కానీ, షుగర్ బీట్‌లో కానీ కలుపుకుంటే మనకు అధిక దిగుబడి వస్తుంది. భాస్వరాన్ని అందించే ఎరువుల్లో ముఖ్యంగా ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఈ ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియాలో బ్యాసిల్లస్ సూడోమోనాస్ అనే బ్యాక్టీరియా ఉండడం వలన ఇవి మొక్క వినియోగించుకోలేని భాస్వర రూపం నుంచి వినియోగించుకునే రూపంలోకి మార్చి మొక్క దాన్ని అధికంగా ఉపయోగించుకొని అధిక దిగుబడిని ఇస్తుంది. పొటాషియం మొబిలైజర్స్ ఏంటి అంటే ఇందులో కూడా పొటాషియం అవైలబిలిటీ, పొటాషియం అనేది మొక్కకి ఈజీగా సులభంగా ఉపయోగపడే రూపంలోకి మార్చడం. జింక్ సాల్యుబలైజర్స్ కూడా మనం జింక్‌ని ఉపయోగపడే రూపంలోకి మారుస్తాం. ఇది ఎక్కువగా వరి, మొక్కజొన్నలో కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ దీన్ని ప్రైవేట్ సంస్థలు ఎక్కువగా తయారు చేస్తున్నాయి. సో, ఇలా మనము జీవన ఎరువులను ఉపయోగించుకోగలిగితే మనకి ఆరోగ్యకరమైన నేల కానీ, ఆరోగ్యకరమైన ఉత్పత్తి కానీ మన తరాలకు, మన భావితరాలకు మనం అందించగలుగుతాం. ప్రకృతిలోని అమూల్యమైన వనరులలో తీయని తేనెను ప్రసాదించే తేనెటీగలను మానవజాతి పాలిట వరప్రసాదంగా చెప్పుకోవచ్చు. ఇటీవల తేనెకు పెరుగుతున్న గిరాకీతో తేనె పరిశ్రమ అనేక మందికి ఉపాధి మార్గంగా ఆవిర్భవిస్తోంది. తేనెటీగలు వివిధ పంటల్లో పరపరాగ సంపర్కానికి తోడ్పడి రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు పరోక్షంగానూ, తేనె ఉత్పత్తికి ప్రత్యక్షంగానూ దోహదపడతాయి. ప్రధానంగా తేనెటీగల నుంచి తేనె మాత్రమే కాదు, మైనం, పుప్పొడి, రాజాహారం, ప్రొపోలిన్ వంటి ఉప ఉత్పత్తులు కూడా లభ్యమవుతాయి. పంటలతో పాటు రైతులు అనుబంధంగా కొన్ని తేనె పెట్టెలు కూడా పెట్టుకొని అదనపు ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది. తేనెటీగల్లో అనేక రకాలున్నప్పటికీ పెంపకానికి కొన్ని రకాలు మాత్రమే అనువుగా ఉంటాయంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లికార్జునరావు. ఈ తేనెటీగ పరిశ్రమ అనేది ఇటీవల కాలంలో ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే తేనె వాడకం కూడా మన కోవిడ్ వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో కూడా తేనె వాడకం కూడా పెరిగింది.
అయితే మన తేనెలో కూడా చాలా వరకు కల్తీ రావడము, స్వచ్ఛమైన తేనె అనేది ఇది దొరకడం కూడా చాలా కష్టతరంగా మారింది. కాబట్టి కొంతమంది ఉత్సాహవంతంగా ఉన్న వాళ్ళ యువకులు కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఈ తేనె పరిశ్రమ వైపు కూడా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ తేనెలో మనకు ముఖ్యంగా ఐరోపా తేనెటీగలు ఉన్నాయి, అలాగే పుట్ట తేనెటీగలు కూడా ఉన్నాయి. అయితే ఇందులో ఎక్కువగా మనకి దిగుబడి ఇచ్చేవి ఐరోపా తేనెటీగలు కాబట్టి వాటిని కనుక పెట్టుకుంటే ఎక్కువగా రైతులకు కానీ గ్రామీణ యువతకు కూడా ఆదాయం కూడా ఎక్కువ అవకాశం ఉంది. రైతులు కేవలం వ్యవసాయం మీదే ఆధారపడకుండా తేనెటీగ పరిశ్రమ లాంటి వాటి మీద కూడా ఆసక్తి కనుక చూపి వాటిని కనుక చేపట్టినట్లయితే ఈ వ్యవసాయంతో పాటు వచ్చే ఆదాయంతో పాటు కూడా ఈ తేనెటీగల ఆదాయం కూడా పొందవచ్చు. అయితే ఈ తేనెటీగల పరిశ్రమ పెట్టడం వల్ల ఒక తేనె ఒకటే కాదు, తేనెతో పాటు మైనం వస్తుంది, అలాగే ప్రొపాలిస్ అనే ఒక పదార్థం కూడా వస్తుంది. అంతేకాకుండా కొంతమంది రాయల్ జెల్లీ అనే పదార్థం కూడా ఎక్కువగా మనకి మార్కెట్ వాల్యూ ఉంది కాబట్టి దాన్ని కూడా తీస్తున్నారు. ఈ తేనెటీగల్ని బాక్సులను కూడా అద్దెకిచ్చి, అంటే కొన్ని కంపెనీలు కూడా ఎవరైతే విత్తనోత్పత్తి చేస్తారో, ముఖ్యంగా మనకి సన్ఫ్లవర్ కానీ అలాగే ఉల్లి లాంటి పంటల్లో ఎక్కడైతే మనకి పరపరాగ సంపర్కం అవసరం అవుతుందో అలాంటి దగ్గర కూడా ఈ తేనెటీగ బాక్సులని అద్దెకు తీసుకుంటున్నారు. కాబట్టి బాక్స్కి 1500 నుంచి 1800 చెల్లించి కూడా వాళ్ళ పొలాల్లో వాళ్ళ కంపెనీలు కూడా పెట్టుకుంటున్నాయి. కాబట్టి దాని ద్వారా కూడా అదనపు ఆదాయం కూడా పొందవచ్చు. తేనెటీగల క్వీన్ గ్రాఫ్టింగ్ టెక్నిక్ అనేది ఉంది. ఇందులో రాణి ఈగల్ని ఎక్కువ సంఖ్యలో కనుక పెంచి వాటిని కనుక అమ్మినట్లయితే సుమారు 1500 నుంచి 2000 వరకు కూడా ఒక్కొక్క రాణి ఈగను అమ్ముతున్నారు. ఎక్కడైతే కాలనీలో ఈ తేనె పరిశ్రమ చేపట్టిన వాళ్ళకి ఎక్కడైనా రాణి ఈగ పనితనం తగ్గిపోయినప్పుడు, గుడ్లు పెట్టే సామర్థ్యం తగ్గిపోయినప్పుడు కూడా ఈ కొత్త రాణి ఈగతోటి దాన్ని రిప్లేస్ చేస్తారు. కాబట్టి అలాంటి దగ్గర కూడా పెంచడానికి రాణి ఈగలు సప్లై చేయడానికి కూడా ఒక పరిశ్రమగా కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా తేనె పరిశ్రమ నుంచి వచ్చే ఒక ముఖ్యమైన పదార్థము పుప్పొడి. ఈ పుప్పొడి ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొబ్బరి తోటలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ కొబ్బరి పుప్పొడికి కూడా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్కువ వాల్యూ ఉంది. కాబట్టి ఈ తేనె పరిశ్రమ చేసేవాళ్ళు కేవలం తేనె కాకుండా దాని నుంచి కూడా వచ్చే పుప్పొడి కూడా సేకరించి కూడా మనము ఎక్కువ అదనపు ఆదాయం సంపాదించడానికి అవకాశం ఉందండి. అంతేకాకుండా తేనెటీగల విషయానికి కూడా కొంత మనకి ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే తేనెటీగలను చంపకుండా విషం తీసే పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించి తేనెటీగలకి ఎలాంటి నష్టం కలగకుండా కూడా మన విషాన్ని సేకరించే సదుపాయం ఉంది. కాబట్టి ఈ గ్రామీణ యువత కానీ ఇలాంటి ఉత్సాహం ఉన్న వాళ్ళు కూడా వీటి వైపు కూడా మళ్ళడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా తేనెటీగల్లో మనకి కుట్టని తేనెటీగలు అనేది కూడా ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ కుట్టని తేనెటీగలను పెంచడం చాలా సులువు. ఇవి మనం బాల్కనీలోనూ అలాగే టెర్రస్లో కూడా పెంచవచ్చు. కాబట్టి దీని యొక్క తేనెకు కూడా ఎక్కువ కూడా మనకి మెడిసినల్ వాల్యూ ఎక్కువ ఉంది. సుమారు దీని విలువ కేజీ తేనె 3000 వరకు కూడా అమ్ముతున్నారు. కాబట్టి ఇటీవల కాలంలో ఈ కుట్టని తేనెటీగలకు ప్రాచుర్యం పొందుతుంది. కొంతమంది ఫారెస్ట్ ఏరియా నుంచి కూడా ఇది తేనెటీగ కాలనీలు తీసుకొచ్చి వాటిని కూడా బాక్సుల్లో పెట్టి కాలనీ 3000 చొప్పున కూడా అమ్ముతున్నారు. తేనెటీగలు మీద మన శిక్షణా కార్యక్రమాలు కూడా కృషి విజ్ఞాన కేంద్రాలు ఇస్తున్నాయి. అలాగే విజయరాయిలో కూడా మనకి తేనెటీగల పరిశోధన కేంద్రం ఉంది. అక్కడ కూడా శిక్షణా కార్యక్రమాలు తీసుకోవచ్చు. అలాగే బీ బోర్డు సహకారంతో కూడా అనేక రకాల శిక్షణా కార్యక్రమాలు ఇస్తున్నారు. కాబట్టి ఎవరైతే తేనెటీగల మీద ఆసక్తి ఉందో వాళ్ళందరూ సమీపంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలని సమీపించి 7 రోజుల శిక్షణా కార్యక్రమం కానీ 3 రోజుల శిక్షణా కార్యక్రమం లాంటివి కూడా తీసుకున్నట్లయితే వాళ్ళకి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం కూడా అందుబాటులోకి వస్తుంది. తేనెటీగలు మీద శిక్షణ కార్యక్రమం తీసుకోవడానికి కృషి విజ్ఞాన కేంద్రం ఉండిని 9440488260 అనే నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ చేసి మీ పేర్లు కనుక నమోదు చేసుకున్నట్లయితే మనకు శిక్షణ వచ్చే సమయాన్ని బట్టి మీ ఇన్ఫార్మ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మార్కెట్లో జత నిమ్మకాయలు కొనాలంటే 10 రూపాయలు పెట్టాల్సింది. కానీ నల్గొండ జిల్లాలో మాత్రం కిలోకు 20 రూపాయలు కూడా పలకని పరిస్థితి జిల్లా రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. గత ఏడాది ధరలు కొంత పర్వాలేదనిపించినా ఈసారి మాత్రం రైతులకు నష్టాలనే మిగుల్చుతున్నాయి. కాపంతా చేతికొచ్చే సమయానికి ధరలు ఒక్కసారిగా తగ్గడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ఏడాది ఇదే సమయంలో కిలో 100 రూపాయల నుంచి 200 రూపాయలు పలికిన ధర ఇప్పుడు 20 రూపాయల కన్నా తక్కువ పలకడం కర్షకులను కలవరపరుస్తోంది. మేము 10-15 ఏళ్ల నుంచి నిమ్మ వ్యవసాయం చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కానీ మంచిగా రేట్లు ఉండేది నిమ్మకాయలకు. ఈ సంవత్సరము 10 రూపాయల నుంచి 50 రూపాయలు కూడా ఓట్లే బస్తా. కూలీలకు 350 రూపాయలు ఇస్తున్నాం. ఖాళీ బస్తా కొంటే 10 రూపాయల నుంచి 15 రూపాయలు పడుతుంది మాకు. ఆటో కిరాయిలు 30 రూపాయలు,
కానీ కనీసం నిమ్మకాయ ధర 100 రూపాయలు పోతే రైతులకు ఏం మిగులుతుంది? లాస్ట్ ఇయర్ 1000 రూపాయలన్నా 1500 పోయేది. దసరా ముందు 1000 రూపాయలు 2000 దాకా అమ్మేది. ఈ సంవత్సరం అసలు ఏ రేటే లేదు. వానకాలం నుంచి ఎకరము కవులకి 2 లక్షల దాకా బట్టి ఇప్పటిదాకా రూపాయి వెళ్ళలేదు మాకు. అంతా రైతు మీదనే పడుతుంది. కాబట్టి బస్తాకు కనీసం మద్దతు ధర 1000 రూపాయల నుంచి 1500 ఉంటే ఆ పెట్టుబడులు బోను 500 మిగులుతుందని రైతులు ఆశిస్తున్నారు. 15-16 ఎకరాల తోట ఉంది, రేట్ లేదు. రోజు 10-20 బస్తాలు పంపుతున్నాము. 150 రూపాయలు అమ్ముతుంది, 50 రూపాయలు అమ్ముతుంది, 10 రూపాయలు అమ్ముతుంది. బస్తకు 12 రూపాయలు, కూలు 350, ఆటో కిరాయి 550 హైదరాబాద్ పోతాలకు. ఇంకో ఇటువంటి ఖర్చులు ఉన్నాయి, మేము భరించలేకపోతున్నాం. ఓనాడు పారబోస్తున్నాం, తీసుకుపోయి ఒక 4 బస్తాలు పోసినాం. మరి ఏంది చేస్తాం రేట్ లేక? తెలంగాణ రాష్ట్రంలో పండే 90% నిమ్మ ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే సాగవుతుంది. ఇక్కడి నుంచే ఢిల్లీ, బెంగళూరు, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు నిమ్మ ఎగుమతి జరుగుతుంది. సుమారు 35,000 ఎకరాల్లో రైతులు నిమ్మ సాగు చేస్తున్నారు. ముఖ్యంగా నకరేకల్ మార్కెట్కు నియోజకవర్గంలోని పలు గ్రామాల రైతులు కాయలు తీసుకువస్తూ ఉంటారు. అయితే 25 కిలోల బస్తా నిమ్మకాయలు మార్కెట్కు తరలించడానికి 100 రూపాయలు ఖర్చవుతూ ఉండగా ధర మాత్రం 200 మించి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిమ్మ మా కాడ బాగా దిగుబడి వస్తుందండి. ఎప్పుడైనా నిమ్మ ఎండాకాలం 3000 రూపాయల దాకా పోయేది, వర్షాకాలం వచ్చేసరికి 1000 రూపాయల నుంచి 1500 రూపాయల దాకా పోయేది. అప్పుడు రైతుకు ఒక 800 ఖర్చు పోయినా 800 మిగిలేది. కానీ ఈ సంవత్సరం వర్షాభావం ప్రభావం వల్ల అధిక వర్షాలతోటి నిమ్మ బాగా రేట్ డౌన్ కావడం, బస్తా 20 రూపాయల నుంచి 50 రూపాయలు, మంచి క్వాలిటీ కాయ మాత్రం 100 రూపాయలు 150 రూపాయలు పోతున్నది. కూలీల ఖర్చు వచ్చేసి 350 రూపాయలు అవుతున్నది. మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇక్కడి నుంచి నల్గొండకు 20 రూపాయలు, అక్కడి నుంచి హైదరాబాద్కు 35 రూపాయలు. కాబట్టి ఈ రైతుకు వచ్చేసరికి ఏం మిగలట్లేదు. ఈ కాయ బాగా ఆశించిన స్థాయి కన్నా ఎక్కువ దిగుబడి వచ్చింది ఈ సంవత్సరం. దాని ద్వారా చెట్టు మీద ఉంటే చెట్లు ఖరాబ్ అవుతాను ఉద్దేశంతో డబ్బులు పోయినా పర్లేదు, మళ్ళీ ఎండాకాలం ఖర్చుగా కాయ కావాలి కాబట్టి తెంపి పారబేయడం జరుగుతుంది మ్యాక్సిమంగా. అయితే దీనికి తోడు మహారాష్ట్ర నుంచి కాయ రావడం, తర్వాత అనంతపురం కనగిరి నుంచి కాయ రావడం, ఈ సేల్స్ తక్కువ ఉండడం, దళారుల వ్యవస్థ కూడా ఎక్కువైపోయింది. దీనివల్ల రైతు బాగా నష్టపోవాల్సి వస్తున్నది. గవర్నమెంట్ వారు ఏమన్నా చొరవ తీసుకుంటారంటే మాకు అది కూడా లేదు. ఈ దళారులతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము. 1 ఎకరంన్నర నిమ్మ తోట ఉన్నది. ఇంకా 4 ఎకరాల నిమ్మ తోట నేను కౌలు తీసుకున్నా. ఎకరానికి 1,00,000 రూపాయలు, ఎకరం 4 ఎకరాలు 4 లక్షల రూపాయలు. అడ్వాన్స్గా 1,00,000 రూపాయలు కట్టిన. ఇంతవరకు వాళ్ళ ఒక కాయ దింపింది లేదు. పెట్టుబడి 2.5 లక్షలు పెట్టుబడి పెట్టిన. కౌలు కట్టాలి, ఇంకో 1,00,000 రూపాయలు కౌలు కట్టాలి. ఇంతవరకు కాయ దింపింది. కాయ దింపుదామన్న పోయి తెంపితే బస్తా 15 నుంచి 20 రూపాయలు. లేబర్ని తోటకాడ తీసుకొచ్చేందుకు 500 రూపాయలు కిరాయి అవుతున్నది. కనీసం ఆటో కిరాయి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. నిమ్మ తోట ఈసారి మంచిగా ఉందే, కాకపోతే ఏంటంటే ఇబ్బంది ఏంటంటే ఈసారి ఫ్లవరింగ్ బాగా వచ్చింది, కాయ చైనింగ్ వచ్చింది, దాని తగ్గట్టు రేట్ లేదు. నిమ్మ ఒక 7 ఎకరాలు పెట్టిన. అదే ఇట్లే బాగా డెవలప్ అయ్యి మంచిగా కాపు వచ్చి రేటు ఇదే రేటు ఉంటుందేమో అని అనుకున్నాం. అట్లా 400 చెట్లు వేసిన. అవి చూసే వరకు ఈ పరిస్థితి చూస్తే ఆ చెట్లు కూడా తీసేసి పొలం వచ్చి కట్టుకోవాలి అని అనిపిస్తుంది. ఈ ఏడాది భారీగా ధరలు తగ్గిపోవడంతో నష్టాలు తప్పేలా లేవంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నిమ్మకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు. తెలంగాణలోని మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బర్దీపూర్ గ్రామంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. ఇక్కడ సాగులో ఉన్న పత్తి పంటను అధికారులతో కలిసి క్షేత్ర పరిశీలన చేశారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో తీతలు జరుగుతున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై రైతులతో చర్చించారు. జిల్లాలో ఈ ఏడాది మొత్తం 34,903 ఎకరాల్లో పత్తి పంట సాగైందని, పాపన్నపేటలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పత్తికి మద్దతు ధర పొట్టి పింజ రకం 8,060, పొడవు పింజ రకం 8,110గా సీసీఐ ధర నిర్ణయించినట్లు వివరించారు. రైతులు నిబంధనలకు అనుగుణంగా పత్తిని సేకరించి మద్దతు ధరకు విక్రయించాలంటూ కలెక్టర్ సూచించారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.